గాయస్ అసలు కోడి ముందా గుడ్డు ముందా? దీనికి చాలా మంది కోడి అంటారు, ఇంకొందరు గుడ్డు అంటారు. అసలు ఏది ముందు? దీని గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అందుకే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. గాయస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారయ్యి బయటకు రావాలంటే రెండు కావాలి, అవే ఫీమేల్ అండ్ మేల్. ఈ ప్రపంచం మొత్తం దీని కారణంగానే కదా సాగిపోతుంది. అసలు కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్నకి కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి అండ్ రిలీజన్ కూడా ఏది ముందో చెప్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి మనం ఆలోచిద్దాం. ఒక ప్రోడక్ట్ బయటకు రావాలంటే మేల్ కి సంబంధించిన స్పెమ్ సెల్స్, ఫీమేల్ కి సంబంధించిన ఓవుల్ రెండు కలిసి ఫర్టిలైజేషన్ చెందాలి. అంటే కాక్ అండ్ హెన్ రెండు కలిసిన ప్రతిసారి కాక్ హెన్ యూటరస్ లోకి స్పెమ్ సెల్స్ పంపిస్తుంది. ఇంకా స్పెమ్ సెల్స్ అండ్ ఓవుల్ కలిసి ఒక జైగోట్ ఏర్పడుతుంది. ఇంతేకాదు యూటరస్ లో ఉన్నప్పుడు పచ్చ సోనా, తెల్ల సోనా, షెల్ అండ్ న్యూట్రియన్స్ తయారవుతాయి. అసలు ఇవి తయారవ్వాలంటే స్త్రీ శరీరంలో మాత్రమే తయారవుతాయి. ఇంతేకాదు తర్వాత కోడిగుడ్డు మీద తన వేడితో చిక్స్ ను బయటకు వచ్చేలా చేస్తుంది. ఇంతేకాదు ఫలదీకరణం చెందిన గుడ్లు కూడా ఉంటాయి. ఇవి ఎలా తయారవుతాయంటే స్పెమ్ సెల్స్ లేకున్నా కూడా ఈ గుడ్లు తయారవుతాయి. ఇవి లేయర్స్ కోళ్ళ నుంచి వస్తాయి. ఏ గుడ్లైనా కూడా ఒక బాడీ నుంచి బయటకు రావాల్సిందే. గాయస్ ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే కోడి గుడ్డును తయారు చేస్తుంది కానీ గుడ్డు కోడిని తయారు చేయలేదు. గాయస్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. గాయస్ మీకు ఎప్పుడో ఒకసారి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, అది ఏంటంటే అసలు ఈ సీజన్స్ ఎలా వస్తున్నాయి, దీనికి కారణం ఏమై ఉంటుందని. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటారు. మన ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది. దీనిని రెవల్యూషన్ అంటారు. ఒక ఫుల్ రౌండ్ కంప్లీట్ చేయడానికి 365 రోజులు సమయం పడుతుంది. కానీ సీజన్స్ కి రియల్ సీక్రెట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎర్త్ స్ట్రేట్ గా తిరగదు, అది కొంచెం 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటుంది. అంటే 23.5 డిగ్రీస్ వంగి తిరుగుతుంది. మన జీవితంలో జరిగే సీజన్స్ అన్ని దీనిపైనే డిపెండ్ అయి ఉంటాయి. ఎర్త్ లో ఒక పార్ట్ సన్ వైపు టిల్ట్ అయినప్పుడు అక్కడికి సన్లైట్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ గా పడుతుంది. దానివల్ల ఆ ప్రదేశం చాలా వేగంగా హీట్ అవుతుంది, టెంపరేచర్ పెరిగిపోతుంది. మనకి స్వెట్టింగ్, హీట్ వేవ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి. దీనినే మనం సమ్మర్ అని పిలుస్తాం. ఈ సీజన్ లో డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్ మన సైడ్ లో ఎక్కువ టైం ఉంటుంది. ఇప్పుడు ఈ సమ్మర్ హీట్ వల్ల సముద్రాలు, చెరువులు, నదుల నుండి నీరు స్లోగా వేపర్ గా మారిపోతుంది. ఈ ప్రాసెస్ ని ఎవాపరేషన్ అంటారు. ఈ వేపర్ ఆకాశంలోకి వెళ్ళాక క్లౌడ్స్ గా మారుతుంది. ఆ క్లౌడ్స్ వాటర్ తో హెవీ అయ్యాక టెంపరేచర్ తగ్గిన తర్వాత వర్షంగా పడతాయి. తర్వాత ఎర్త్ తిరుగుతూనే ఉండగా మన ప్రదేశం సన్ నుండి దూరంగా టిల్ట్ అయిపోతుంది. అప్పుడు సన్లైట్ డైరెక్ట్ గా కాకుండా కొంచెం యాంగిల్లో పడుతుంది. కాబట్టి హీట్ చాలా తక్కువ ఉంటుంది. టెంపరేచర్ డ్రాప్ అయ్యి చలి పెరిగిపోతుంది. ఇదే వింటర్ సీజన్. ఈ సీజన్ లో డేస్ తక్కువ, నైట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సన్ మన సైడ్ లో ఎక్కువసేపు ఉండదు. ఇలా ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతూనే ఉండి తన టిల్ట్ ని మార్చకుండా కంటిన్యూ అవ్వడం వల్ల సీజన్స్ ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ సైకిల్ లో రిపీట్ అవుతాయి. సో గైస్ సీజన్స్ ఇలా వస్తాయి.